ఈ నటీనటుల సహకారం అయితే జీవితంలో మర్చిపోలేం. నేనైనా యాక్ట్ చేశాను అంటే ఎప్పుడు క్లీన్ షేవ్ తోటి ఉండేవాడిని. గెడ్డం పెట్టారు. ఆ గెడ్డం చాలామందికి అడ్డం అంటారు కానీ నాకు మటుకు అదృష్టం అది. నాకు దగ్గర దగ్గర ఇప్పుడు ప్రాసెస్లో 4 సినిమాలు ఉన్నాయి. ఏమంటే గెడ్డం తీసారా? లేదండి. మా బతికిచ్చారండి. గెడ్డం మట్టుకు అలాగే ఉంచండి మీరు. సో తెలుగులో మెయిన్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. త్వరలో రివీల్ చేస్తాను, అది పెద్ద డైరెక్టర్ గారు. సో గెడ్డం నాకు అలా అదృష్టమైంది వీరధీర సూరని సినిమా ద్వారా. సో డెడికేషన్ ఎలా ఉంటుందంటే, విక్రమ్ గారు మేకప్ అయ్యి వచ్చి ఒకసారి అందరినీ పిలిపించి ఆ సీన్ నేరేషన్ అయిపోయాక సరదాగా నవ్వుతూ మాట్లాడి ఇక మొదలు పెట్టాక సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 వరకు అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఒకరోజు ఆయనే అన్నారు, పాలోడు కూడా వచ్చేసాడు పల్లెటూరులో, త్వరగా ప్యాకప్ చెప్పండి అని. అంత డెడికేటెడ్ హీరో గారు. అక్కడే కూర్చునేవారు అన్నమాట. చెట్టు కింద క్యారవాన్ దగ్గరికి వెళ్ళటం ఏమిలో వన్స్ ఒకసారి వచ్చారంటే మళ్ళీ భోజనానికి వెళ్ళటం, మళ్ళీ వచ్చి అక్కడ కూర్చోవటం. సో అంత డెడికేటెడ్. వీళ్ళ దగ్గర నేర్చుకోవటం, నిజంగా యాక్ట్ చేయటం వల్ల మాకు చాలా విషయాలు బోధపడినాయి. సో అలాగే